ఇప్పుడు మధ్యతరగతి మనిషి కోణంలో బడ్జెట్ని చూద్దాం. మధ్యతరగతి ఎప్పుడూ రెండు వైపులా నలిగిపోతుంది. పేదలకు రాయితీలు, ధనవంతులకు అవకాశాలు, మధ్యలో ఉన్నవాడికి బాధ్యతలు. ఈ బడ్జెట్లో కూడా మధ్యతరగతి పెద్దగా ఆనందించాల్సిన ప్రకటనలు ఏమీ లేవు, కానీ పెద్ద షాక్ ఇచ్చే విషయాలు కూడా ఏమీ లేవు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీపై భారం ఇంకా పెంచడం లేదు అనే సంకేతం. ఇది చిన్న విషయం కాదు. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. బడ్జెట్ అనేది ప్రభుత్వం ఒక్కటే నిర్ణయించేది కాదు. ప్రపంచ పరిస్థితులు, చమురు ధరలు, యుద్ధాలు, వాతావరణ మార్పులు ఇవన్నీ బడ్జెట్ మీద ప్రభావాన్ని చూపుతాయి. మనం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా సరే కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. ఈ బడ్జెట్ కూడా అలాంటి పరిస్థితుల మధ్యలో రూపొందుతుంది. అందుకే ఇది అతిపెద్ద హామీలు ఇవ్వలేదు. ఇది కూడా ఒక నిజాయితీగా చూసుకోవాలి మనం.